వినిపిస్తుందా? శివకుమార్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. శివకుమార్ గారు మీరు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ఒక్క నిమిషం. ఈరోజు ఒక యంగ్ మామూలు పబ్లిక్ మామూలు జనాలు ఎంత ఇబ్బంది పడుతుండ్రు అనే రకంగా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చిండు. ఇంతమంది మేధావులు ఉన్నా గానీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని నేను స్పష్టంగా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే యంగ్ పార్లమెంట్ ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చిండు, ప్రజలందరికీ అవసరాలు ఇబ్బంది అవుతుందని చెప్పండు. వరప్రసాద్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? వరప్రసాద్ గారు గురునాథన్ గారు అండి. సారీ గురునాథన్ గారు నమస్కారం. సో ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారాలు. ఈ యుద్ధం కారణంగా కేవలం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆతలాకుతలైన పరిస్థితి కనిపిస్తోంది. సో దీన్ని ఎట్లా మనము ఇప్పుడు జరుగుతున్నటువంటి దీన్ని క్రైసిస్ ఎలా ఎదుర్కోవాలి? ఓవర్కమ్ కావాలి. ఎట్లా ఓవర్కమ్ కావాలంటారు? వన్ థింగ్ అండి, ఇప్పుడు నిన్న సౌత్ ఫాల్స్ లో జరిగినటువంటి గ్యాస్ నిక్షేపాల మీద జరిగినటువంటి దాడిలో మీ ముందు ప్యానల్ అందరికీ కూడా నమస్కారాలు. మనం దాదాపుగా 13 సంవత్సరాలు ప్రపంచం మొత్తానికి కూడా సరఫరా చేసేటువంటి చమురు గ్యాస్ నిక్షేపాలను కూడా ధ్వంసమయ్యాయి. హలో వినండి, చెప్పండి, వింటున్నాం. చెప్తున్నాను. ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రథమంగా భారతదేశంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకునే కన్నా కూడా ఒక అర్థవంతమైనటువంటి డిబేట్ పశ్చిమాసియా యుద్ధంలో తీవ్రరూపం దాల్చిన సందర్భంలో ఇప్పటికే 22 రోజులైన నేపథ్యంలో గతంలో మనం కూడా చూసాం. 2018 దాకా కూడా ఏదైతే అణు రియాక్టర్స్ మీద జరిగినటువంటి ఒప్పందాల్లో అమెరికా ఏ విధంగా మేము బయటికి వెళ్ళిపోతున్నాము, ఈ ఒప్పందాలు మేము ఉల్లంఘిస్తాము, మేము అనుకూలంగా చేయలేము, ఇరాన్ కూడా వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి మేము కూడా ఇక్కడ ఉన్నాం, ఆ ఒప్పందాల నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత జూన్లో జరిగినటువంటి దాదాపుగా ఒక 18 రోజులు మన జూన్లో జరిగిన తర్వాత ఖతారు వడంబడికలు చేయటం వల్ల కొన్నాళ్ళు విరామం ప్రకటించిన నేపథ్యంలో తర్వాత ఇప్పుడు మళ్ళా నెలకొన్నటువంటి నేపథ్యం అంతా కూడా ఆధిపత్య పోరాటం కోసం జరుగుతున్నటువంటి యుద్ధాలు, అణు నిక్షేపాలని అంతమొందించడం కోసం చేస్తున్నటువంటి యుద్ధాలుగా పేరు రూపాంతరం చెంది ఈ రోజున జరుగుతున్నటువంటి యుద్ధం భారతదేశానికి ఏ విధంగా శాపంగా మారిందనేటువంటి అంశాల్లో మనం స్వయంకృతంగా మనం భారతదేశం ఇప్పటికి 75 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఖతారు మీద మనం ఆధారపడి 46%, యుఏఈ మీద దాదాపుగా 13%, అక్కడి నుంచి చమురు గ్యాస్ నిక్షేపాల నుంచి తెచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో రిమైనింగ్ మొత్తం 40% దాకా మన భారతదేశంలో చమురు నిక్షేపాలు మనం స్వయంగా ఉత్పత్తులు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా మనం దృష్టి సారించాల్సింది ఏంటంటే, ప్రతి గ్రామంలో కూడా బయోగ్యాస్ను తయారు చేసుకోవడం, బయో ఇంధనాన్ని తయారు చేసుకోవడం, ఇప్పుడు ఏదైతే ఈ సూర్యగ్రహకు సంబంధించినటువంటి ఈ ఇంధనాలు డే అండ్ నైట్ కూడా కంటిన్యూగా ఈ విద్యుత్ వాడకాన్ని పెంచుతూ ఈ స్టవ్లు పెడుతూ రసాయనిక సంబంధించినటువంటి ఏదైతే ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి అన్ని కూడా బయోగ్యాస్ నుంచి మనం సాధించుకుంటూ విలేజెస్ లో మొత్తం ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని పైప్ లైన్ ద్వారా ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని, ఇది ఎందుకంటే మన గ్రామీణ నేపథ్యంలోనే కాదు పట్టణాల్లో కూడా, అదేవిధంగా అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పిడకలు తయారు చేసి ఈ యొక్క మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ పేడ ఇవన్నీ కూడా సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చేసుకొని వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేసుకొని దాంట్లో నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసి సిఎన్జి కూడా ఉత్పత్తి చేసి ఈ విధంగా మనం ప్రతి గ్రామంలో వీటికి రాయితీలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ గా ఇప్పుడు ఈ ఈవీఎం ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్ట్రిక్ కార్స్ లాగా మనం గ్యాస్ ఆధారిత సిఎన్జీల మీద నడిచేటువంటి కార్లు, అదేవిధంగా ఎలక్ట్రిక్ మీద నడుస్తున్నటువంటి కార్లు,
ఈ విధంగా భారతదేశం మొత్తం కూడా మనం 140 కోట్ల మంది జనాభా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఉపద్రవం వచ్చింది, 22 రోజులు అయిపోయింది, ఇంకా కొన్నాళ్ళు కొనసాగచ్చు. ఇది ప్రపంచ యుద్ధంగా ఏం కాదు. హార్మోజ్ సంధిలో మరి దాడులు జరుగుతూ ఉంటే సేఫ్ గా మన భారతదేశానికి శిలాజన్ తర్వాత నంది క్రూజులు మనకి వచ్చేసినాయి దాదాపుగా. మనకి ఇప్పుడు నిక్షేపాలకు సంబంధించినటువంటి ఆందోళనలు ఏమి లేదు. అంటే కృత్రిమంగా వ్యవస్థీకృతంగా కొంత ఒక బ్లాక్ మార్కెటింగ్ సృష్టిస్తున్నారే తప్పించి ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు అంతకుమించి ఏమి లేదు. ఇక్కడ ఉన్నటువంటి మాధ్యమాలు అవన్నీ చూసిన తర్వాత మనం మాట్లాడుతున్న నేపథ్యంలో జనమందరూ కూడా అమ్మో ఏదో జరిగిపోతుందనేటువంటి నేపథ్యంలో గబాగబా పోయి క్యూర్లో నిల్చుంటూనే ఉన్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపుగా ఒక 53 లక్షల మంది యుద్ధం మొదలైనప్పుడు బుక్ చేసుకుంటే ఈ రోజున దాదాపుగా 25 లక్షల మందికి తగ్గిపోయింది. అంటే బుక్ చేసుకోవటం అంటే అందరికీ సరఫరా జరుగుతూ ఉంది. ఇమీడియట్ గా సరఫరా జరుగుతున్న నేపథ్యంలో కృత్రిమంగా ఒక కొరతను సృష్టిస్తా ఉన్నారు. దీన్ని మనం రేపు రాబోయేటువంటి రోజుల్లో మన తరాలకి ఏమి ఇవ్వాలా, ఈ సమాజానికి ఏమి ఇవ్వాలన్నప్పుడు మనం గ్రాస్ లెవెల్ రూట్ లో మనకు అన్ని ఉండేవి వనరులు, రా మెటీరియల్ మొత్తం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. బయోగ్యాస్ తయారు చేసుకోవచ్చు, బయో జిఎన్జి తీసుకోవచ్చు, బయో రసాయనాలతో తయారు చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ సూర్యగారికి సంబంధించినటువంటి ఏదైతే సూర్యరశ్మి నుంచి నైట్ కూడా పనిచేసే విధంగా టెక్నాలజీ మనం ఇంప్రూవ్ చేసుకొని ఈ యొక్క సూర్యరశ్మి ద్వారా మనం ప్రతి ఇంటి రూఫ్ టాపుల మీద ఏర్పాటు చేసుకొని విలేజెస్ లో కూడా కొన్ని ఈ యొక్క మన ఏదైతే వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో వాటి క్షేత్రాలు గట్ల మీద కూడా ఇవన్నీ ఏర్పాటు చేసుకొని డే అండ్ నైట్ ఆ గ్రామానికి యూనిట్ గా చేసుకొని వాటికి గవర్నమెంట్ కూడా సబ్సిడీలు ఇచ్చి దీన్ని శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీకి ఏమి సంబంధం ఉంది దీంట్లో? బీజేపీ ఎవరో తానా అంటే ట్రంప్ చెప్పిన మాటలకి తలొప్పుతుందని చెప్పి అతనేదో ఎవరో స్టీవ్ ఎఫ్ స్టీల్ దాంట్లో ఏదో పేర్లు ఉన్నాయని చెప్పి మోడీ గారి పేరు బయటికి తీస్తారని చెప్పి ఆయనకి కాళ్ళు మొక్కుతున్నాడు ట్రంప్ కని చెప్పి అబద్ధాలు దారుణమైనటువంటి అంశాలు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు మోడీ గారు సయోధ్య చేయటం కోసం అన్ని దేశాలతో మాట్లాడుతా ఉన్నారు. నిన్న ఏదైతే లవ్ అబీబాలో జరిగినటువంటి ఏదైతే ఈ సౌత్ ఫాల్స్ లో ఏదైతే వాళ్ళు కోపంతో వేశారో బాంబులు, అదే విధంగా ఇరాన్ కూడా ఖతార్ మీద, కువైట్ మీద, ఇరాన్ మీద, సౌదీ వీటన్నిటి మీద కూడా బాంబులు వేయడం జరిగింది. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, వీటన్నిటి మీద వేయకూడదని చెప్పి ఒక ఒప్పందం చేసుకుని గతంలో 2018లో మరి ఇవన్నీ కూడా వేయకూడదని మన జూన్ లో కూడా చెప్పుకొని ఇప్పుడు కూడా ఒక సంఘీభావంగా బెంజమిన్ గారితో కూడా మాట్లాడారు ట్రంప్ గారు. ఏమండి ఈ గ్యాస్ నిక్షేపాల మీద మీరు బాంబులు వేయద్దు, బాంబులు వేయద్దు, ఏదైతే అణు క్షేత్రాలు అయితే ఉంటాయో వాటిని నాశనం చేయడం కోసం మనం యుద్ధాలు చేయాలా, దాని ఒప్పందం మీద ముందుకెళ్తా ఉన్నాం. ఈ విధంగా ఉండడం వల్ల ప్రపంచం మొత్తం మనకు వ్యతిరేకం అవుద్ది. ఇజ్రాయెల్ కి అమెరికాని శత్రువు దేశాలుగా చూస్తున్నాయి ప్రపంచం అంతా. మనం మార్చుకోవాలనే ఒక ఒప్పందానికి వచ్చి భూతల యుద్ధం చేయటం కోసం సైన్యాన్ని తరలిస్తా ఉంటే ఈ భూతల యుద్ధం వల్ల సమస్య పరిష్కారం కాదు. 8 సంవత్సరాలైనా కూడా ఎవరిని ఎవరు హతమార్చుకుంటా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తూ అన్ని దేశాల మీద కూడా వాళ్ళ యొక్క ఎవరైతే మిత్ర దేశాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచం అంతా అతాకుతలం అవుతా ఉంది. మనుషులందరూ కూడా చనిపోయేటువంటి వచ్చారు. పర్యావరణం కూడా మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ కోటేశ్వరరావు గారు, ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలు కొంతమేర కలవరపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ట్రంప్ దేనికోసం చేస్తున్నారు అంటే ఆధిపత్యం కోసం చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే నిజంగా ట్రంప్ పదే చెప్తున్నట్టుగా నేను శాంతి కోరుకుంటున్నా అనుకోవాలా, అంటే శాంతి కోసం చేస్తున్నారు అనుకోవాలా?